నాకు ఆసరా డబ్బులు వచ్చినాయి సార్, నాకు చెయ్యిత వచ్చింది, రైతు భరోసా వచ్చింది, వడ్డీ డబ్బులు వచ్చినాయి, జగనన్న తోడు వచ్చింది, ఇల్లు కూడా వచ్చింది సార్ నాకు. అయితే మాకు ఈ కళలు నెరవేరకపోయేవి, మీరు వచ్చినందువలన మా కళలు ఈరోజు నిజమైనాయి. ఈ జగనన్న మళ్ళీ మాకు ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాం సార్. మాకు ఇది ఎవ్వరు వద్దు సార్, మీరే రావాలి. మీలాంటి వాడు రాబోడు మీరే రావాలి సార్. మాకు 6 మీరే కావాలి సార్. మాకు జై జగన్, జై జై జగన్, మేము సిద్ధం సార్. ఏం పేరు అక్క? మీ పేరు? అమ్మ పేరు చెప్పండి. అక్క పేరు ఏం పేరు? మాట్లాడిన అక్క పేరు? అక్క పేరు చెప్పండి. రాతన సార్, మాది శ్యామలాదేవి. నేను థ్యాంక్ యూ అక్క. సిరిదేవమ్మక్క మా అక్క సొంతం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక విషయం సార్, రైతులు చాలా ఉన్నాము, మాకు రైతు రుణమాఫీ చేపిస్తా సార్. మీరు ఇంట్లో కూర్చున్నా మేము వయసు గెలిపిస్తాం సార్. ఓటమికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం సార్. రైతులను ఆదుకోండి సార్. మీరు వరాలు కోరితే ఇచ్చే విష్ణుమూర్తిలా కనబడుతున్నాడు అన్న మనకి. అన్న కూర్చోండి, కూర్చోండి అన్న, కూర్చోవాలా? అందరు కూర్చోవాలా? అందరు కూర్చోండి. మాట్లాడేవాళ్ళు కూర్చోవాలా? బాబు మీరు కొంచెం సేపు ఉండండి, లాస్ట్ లో చెప్తాను. ఇద్దరు కానీ కూర్చోండి. లాస్ట్ పెడతాం. లాస్ట్ కూర్చోండి. మైక్ ఎవరి దగ్గర ఉంది? అందరు కూర్చోవాలా? అందరు కూర్చోవాలా? మైక్ ఎవరి దగ్గర ఉంది? ఎవరు అడిగితే వాళ్ళకి ఇమ్మంటున్నారు అన్న. మైక్ ఎవరి దగ్గర ఉంది? హలో సార్, ఇక్కడ ఎదురుగా. హలో సార్. సార్ నా పేరు నరేష్ సార్, మాది రాధన గ్రామం సార్. సార్ నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్ ఇక్కడికి. సార్ 7 నెలల కింద సార్ మా నాన్నకి 2 లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్. 2 లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్. సార్ మేము అమూల్య హాస్పిటల్ పోయించుకున్నాం సార్. అమూల్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం 4 లక్షల దాకా ఖర్చు అవుతాయన్నారు సార్. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాదు సార్. మాకు ఏం చేయాలో అర్థం కాక ఆరోగ్యశ్రీ పథకం కింద మా నాయన ఆపరేషన్ చేర్చుకున్నాం సార్. ఇప్పుడు మా నాయన ఆరోగ్యంగా మాతో పాటు ఉన్నాం సార్. సార్ మీరు చేసిన ఆరోగ్యశ్రీ పథకం కింద మేమందరం లబ్ధి పొందినాం సార్. సార్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం సార్. మేము సిద్ధం సభ నుండి రాష్ట్రం అంతా ఒక చిన్న విన్నపం సార్ మరి. సార్ మన జగనన్న ప్రభుత్వం, రాజన్న ప్రభుత్వం అమ్ములు పరిచినప్పటి నుంచి ప్రతి ఒక్క సమీక్ష పథకాలు స్టార్టింగ్ నుంచి అందరికీ అందుతున్నాయి సార్. కానీ మొన్న పోయిన చంద్రబాబు ప్రభుత్వంలో సార్ ఏదో సార్ అది పసుపు కుంకుమంట తీర ఎలక్షన్ ముందు ఇచ్చినారు సార్. ఒక ఎలక్షన్ ముందు ఇచ్చినారు సార్ పసుపు కుంకుమ పథకం సార్. ఒకసారి 3,000 ఇంకోసారి 3,000 ఇంకోసారి 4,000 తీర ఎలక్షన్ 45 రోజులు ఉన్నాక ఇచ్చినారు సార్. అది మన రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి సార్. ఇది జగనన్న ప్రభుత్వం ఎలా ఉంటుంది, మన జగనన్న ప్రభుత్వం ఎలా ఉంటుంది, చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంటుంది అందరూ తెలుసుకోవాలి సార్. ఏ అవకాశం ఇచ్చినారో ప్రజలందరికీ నమస్కారం సార్. ఈ 2 గ్రామాల ప్రజలు ఒకసారి మాట్లాడాలి. పేరేం పేరు? మన పేరు? సార్ నా పేరు నరేష్ సార్, రాధన్ సార్ మాది. థ్యాంక్ యూ నరేష్. థ్యాంక్ యూ.